ఈరోజు మేము కింద ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తున్నాం అనమాట. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. మన పేరెంట్స్ మనల్ని పంపించకపోయి ఉండుంటే ఆ ఇండిపెండెన్స్ డే వాల్యూ మనకు తెలిసేది కాదు. సో ఇప్పుడు నేను వీళ్ళ పిల్లలతో పాటు వెళ్ళకపోతే పిల్లలకి ఈ వాల్యూ తెలియదు. ఫస్ట్ టైం నేను ఆమెకి లివర్ కర్రీ చేస్తున్నాను. ఇండిపెండెన్స్ డే రోజు ఇండక్షన్ కి ఫ్రీడమ్ ఇచ్చామన్నమాట. తెలుసు కదా, కొత్తది పక్కన పెడతారు, పాతది మొత్తం దానికి ఇంకా లైఫ్ అయిపోయి చచ్చిపోతున్నా అప్పుడు తీస్తారు. హలో, హాయ్, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికి. సో ఈరోజు మేము కింద ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తున్నాం అనమాట. పిచ్చేసి గిచ్చేత Arhan, see Happy Independence Day. Happy Independence Day. మా యూసుఫ్ ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయాడు. ఇంకా మేము వెళ్తాము ఫ్లాగ్ హోస్టింగ్ కి. చలో లెట్స్ సీ ద డే ఎలా ఉండబోతుంది ఏంటి. లెట్స్ గో. పంజాబ్, సింధ్, గుజరాత, మరాఠ, ద్రావిడ, ఉచ్చల, మంద, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల, జలధి, సమాధి, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. హాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. You are looking very nice. What's your name? Viraj. Mashallah, you're looking superb. You are the one well dressed with the pagdi and are looking great. God bless you. Say thank you. Thank you. पीहू पीहू बोली पपीहा आता है जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसे. कहते हैं हमको प्यार से पिया वाले छूते लड़ती पतंगों में भिड़ती उमंगों में. సో ఎస్ ఫ్రెండ్స్, నేను వచ్చేసాను పైకి. ఆమీర్ని పడుకోబెట్టాలని. ఆమీర్ కూడా వచ్చేసాడు. సమీరా, యూసుఫ్ అండ్ అర్హాన్ని తీసుకుని ఇంకా కిందే ఉంది. చూసారు కదా, క్యూట్ అయిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చక్కగా అనిపించింది. యాక్చువల్గా పొద్దున్న లేచిన తర్వాత నాకు కొంచెం రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాలంటే బద్ధకం వేస్తుంది యాక్చువల్గా. సర్లే ఉన్న కాసేపు ఈరోజు హాలిడే కదా అనుకున్నా. కానీ ఇప్పుడు నేను వెళ్ళకపోతే మన పేరెంట్స్ మనల్ని పంపించకపోయి ఉండుంటే ఆ ఇండిపెండెన్స్ డే వాల్యూ మనకు తెలిసేది కాదు. సో ఇప్పుడు నేను వీళ్ళ పిల్లలతో పాటు వెళ్ళకపోతే పిల్లలకి ఈ వాల్యూ తెలియదు. సో వాళ్ళ కోసమైనా వెళ్ళాలి, వాళ్ళు నేర్చుకోవాలి. ఈరోజు వాళ్ళకి హాలిడే, స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ లేదు. అప్పుడు ఏంటి, ఫ్లాగ్ హోస్టింగ్ అంటే అందరికి ఒకటే ఉండేది. చక్కగా వెళ్ళేవాళ్ళం, పండగలాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. చక్కటి స్వీట్ బాక్స్ ఇచ్చేవాళ్ళు, అది తీసుకొని అదే ఆనందం మనకు, అదే హ్యాపీనెస్తో వచ్చేవాళ్ళం. ఇండియన్ మన సాంగ్స్, ఇండిపెండెన్స్ సాంగ్స్ అన్నీ పాడుకుంటూ చక్కగా ఒక ఫెస్టివల్లా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అంటే 1 day బిఫోరో ఎప్పుడో సెలబ్రేట్ చేసి వాళ్ళు కొందరు స్కూల్స్ హాలిడే ఇచ్చేస్తున్నారు. సో ఈ ఫ్లాగ్ హోస్టింగ్
హిస్టరీ వాళ్ళకి తెలియకపోతే ఎట్లా అంటే తెలుసు కానీ ఇంకా డీటెయిల్గా తెలియాలి, వాళ్ళు ఇంకా పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో నేను వెళ్ళాను. అలాగే అర్హాన్ చూశారు కదా, అర్హాన్ అండ్ ఆమీర్, యూసుఫ్ చక్కగా రెడీ అయ్యారు. అండ్ మా ఆమీర్ గాడు అయితే క్యూట్గా రౌడీ గాడు ముద్దుగా కనిపిస్తున్నాడు, రౌడీ బేబీ. సో దే ఆల్సో ఎంజాయ్డ్. చక్కగా చూసారు కదా, అటు ఇటు నడిచేస్తున్నాడు మా వాడు. సో ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ. నేను వచ్చేటప్పుడు అయితే మా సొసైటీకి సంబంధించిన వర్కర్స్ అందరూ వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. ఐ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్ అండ్ హ్యాపీ. నేను అన్నాను వాళ్ళే కదా వారియర్స్, క్లీనర్స్ వాళ్ళే కదా అంత భుజాన్ని ఇంత క్లీన్గా ఉంచుతారు. సో వాళ్ళతో డెఫినెట్గా నేను ఫొటోస్ దిగాలని వాళ్ళతో అలా నుంచి అందరికి ఫొటోస్ ఇచ్చొచ్చాను. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెళ్ళినందుకు వర్త్ ఇట్గా అనిపించింది నాకు. సో డెఫినెట్గా ఇండిపెండెన్స్ డే ఆ పాటలు అవి వింటే మనకు తెలియని ఒక ఎమోషనల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. నాకు వస్తుంది, మీకు వస్తుందా రాదా తెలియదు. వస్తే కనుక కామెంట్స్లో ఎస్ అని పెట్టండి. నాకు మాత్రం చాలా తెలియని ఎమోషనల్ ఇదైపోతూ ఉంటాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం. అంటే ఇలా నేను సెలబ్రేషన్కి వెళ్ళాను. మొన్న మా యూసుఫ్ ఒక మాట అడిగాడు, మమ్మీ వై డోంట్ దే యూ కాల్ యూ ఫర్ ఫ్లాగ్ హోస్టింగ్, నువ్వు వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ చేయొచ్చు కదా అంటే వాడి ఉద్దేశంలో మా అమ్మమ్మ ఒక పెద్ద సెలబ్రిటీ, ఆవిడని పిలవచ్చు కదా అని వాడి ఉద్దేశం అనమాట. సో వాడిని దగ్గర తీసుకొని చాలా ఫ్లాగ్ హోస్టింగ్స్ చేశాను నాన్న, నేను చాలా చేశాను. ఈ మన సొసైటీలో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, అందుకే వాళ్ళు పార్షాలిటీ లేకుండా ఎవరు కాకుండా వాళ్ళు ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఆఫ్ ద ఈసీ మెంబర్స్ లేకపోతే వాళ్ళ ఉంటారు కదా హెడ్స్, వాళ్ళే చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ దట్ వాళ్ళని పిలవకూడదని అలాంటివి ఏం లేదు. చాలా చేశాను పుట్టక ముందు, పుట్టిన తర్వాత చాలా ఫ్లాగ్ హోస్టింగ్స్ చేశాను. సో ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ డే అని చెప్పి వాడికి చెప్పాను అనమాట. అదే అండి ఈ సెలబ్రేషన్ హడావుడి అంతా. ఇప్పుడు నేను పైకి రావడానికి ఆమె పడుకుంటున్నాడు, వాళ్ళు లేసే లోపు లంచ్ రెడీ చేయాలి. ఆల్రెడీ 10 అయిపోయింది. ఇంకా మా కోసం కూడా లంచ్ ఏం చేయాలి ఏం లేదా అని అర్థం కాలేదు. ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాను. ఈరోజు పనులు ఎప్పుడు ఉంటాయి. సో దీనికి బ్రేక్ వేయాలి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కిందికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను ఫ్లాగ్ హోస్టింగ్కి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో రోజంతా ఎలా ఉండబోతుందో చూద్దామా. ఎస్ గైస్, వచ్చేసాను, నా వంట కూడా స్టార్ట్ చేసేసాను. టుడే ఐఎమ్ మేకింగ్ టమాటో పప్పు. ఫస్ట్ టైం నేను ఆమెకి లివర్ కర్రీ చేస్తున్నాను, నాట్ లివర్ ఫ్రై, లివర్ కర్రీ అంటే సాఫ్ట్గా చిన్న చిన్న పీసెస్ చేసి సాఫ్ట్గా చేసిస్తాను. నేను యాక్చువల్లీ దీని గురించి చికెన్ లివర్ హ్యాస్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్ అని విన్న తర్వాత ఐ థాట్ ఐ గివ్ దానికి. అంటే హీస్ జస్ట్ ఫ్యూ మంత్స్ ఓల్డ్ కాబట్టి, అంటే 1 year బేబీకి పెట్టొచ్చా లేదా ఇవన్నీ కనుక్కొని చూసి అంటే వన్స్ ఇన్ ఎ మంత్ అన్నిటితో పాటు వన్స్ ఇన్ ఎ మంత్ ఇది పెట్టొచ్చు. ఎందుకంటే మా నాన్ వెజ్ అంటే మా ఆవిడకి చాలా ఇష్టం, అందుకని. సో అర్హాన్ తింటాడా లేదా చూడాలి. ఫస్ట్ టైం వాళ్ళకి నేను లివర్ సపరేట్గా ఇలా చేసి ఇవ్వడం. ప్రస్తుతానికైతే నేను టమాటో పప్పు చేస్తున్నా. మా కోసం కూడా యాక్చువల్గా నేను చేసిన రసం ఉంది. సో కొంచెం బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై లాగా చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అందరు ఇంట్లో ఉన్నారు కాబట్టి అది విషయం. సో లెట్స్ కుక్. నాకు తెలిసింది స్టడీ చేసి పెట్టొచ్చు అన్న తర్వాతనే నేను ఆమెకి చేస్తున్నాను, సమీరాతో డిస్కస్ చేసి. సో ఇలా చాలా మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఆమెర్ విషయంలో, అలాగే అర్హాన్ విషయంలో కూడా అలాగే జాగ్రత్తలు చూసుకొని చేశాము. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ తెలిస్తే నాకు షేర్ చేయండి. అవును ఇది పెట్టొచ్చు ఆమెకి, ఇంకా ఇది చేయొచ్చు, ఇది వద్దు, ఇది కావాలి, అలాంటివి ఏమైనా డీటెయిల్గా మీకు ఇంకా బెస్ట్ ఏమైనా తెలిస్తే చెప్పండి. ఈ వయసులోనే అన్నీ పెడితే తింటారు, తర్వాత తినరు, అందుకని. టేస్టీ ఫుడ్ ఫర్ యూ డార్లింగ్. ఇట్స్ కాల్డ్ లివర్, చికెన్ లివర్. చికెన్ లివర్ని ఇంత చిన్న చిన్న పీసెస్ చేసుకుంటున్నానండి. నార్మల్గా లివర్కి మనం పీసులు చేసుకోము, కానీ చిన్నోడు కదా అందుకని. సో మా అర్హాన్ కూడా వాట్ ఇస్ దాట్ అంటున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. ఈ రెసిపీ కావాలంటే చెప్పండి, వాళ్ళకి నచ్చి తింటే నేను మీతో కూడా షేర్ చేస్తాను. ఓకే గైస్, ఓకే ఓకే. A living, is that what is that? What is that living thing? It looks like a living thing. What is it? చికెన్ లివర్. It look like a living thing. What is it? Daddy, are you making us eat living thing? వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ లేదు నా దగ్గర. What's a chicken liver? Yeah, darling, it's chicken liver. You will love it, Arhan. ఆల్రెడీ ఆనియన్స్ అక్కడ పెట్టేసాను ఫ్రై చేస్తాను. ఏం చేసావు చెప్పు. Happy Independence Day. థ్యాంక్ యూ విష్ ద సేమ్. ఏం చేసావు? అందుకే ఇండిపెండెన్స్ డే మమ్మీకి చేసి బయట పంపించడానికి గ్యాస్ ఇవాళ ఎల్పిజి చక్కగా వండుతుంటే అన్ని ఆగిపోయాయి. మా అత్తగారేమో అయ్యో ఆగిపోయింది ఏంటి, మాకు ఎట్లుంటుంది అంటే ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ ప్రీపెయిడ్ ఉంటుంది. సో బ్యాలెన్స్ అయిపోయిందా అన్నారు, ఓపెన్ చేస్తే ఫుల్ బ్యాలెన్స్ అలానే ఉంది.
లేదు అని సరే బయట ట్రిప్ అయిందేమో నేను వెళ్ళి చూసాము. జనరల్గా మా అత్తగారు కానీ తబస్సుం కానీ ఏదైనా నోటిఫికేషన్ వస్తే వెంటనే చూస్తారు. కరెక్ట్గా నోటిఫికేషన్ వచ్చిన టైంలో మేము కింద ఫ్లాగ్ హాస్టింగ్లో అలా బిజీగా ఉన్నాము. అందుకు మా అత్తగారు ఫోన్ వాడలేదు, వ్లాగింగ్లో బిజీగా ఉన్నారు. మా తబస్సుం అప్పుడే షవర్కి అయింది కాబట్టి తబస్సుం చూడలేదు. అయితే బేసిక్గా నోటిఫికేషన్ ఏంటంటే మా బ్లాక్ అండ్ మా పక్క బ్లాక్కి 10:30 AM నుంచి 1 o'clock కరెక్ట్గా లంచ్ ఏ టైంకి అయితే వండుతామో ఆ టైం గ్యాస్ సప్లై బంద్ చేస్తున్నారు. బికాస్ సమ్ వర్క్ ఈస్ హ్యాపెనింగ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అని మెసేజ్ పెట్టేశారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, చూడాలి కదా మనం, చూడలేదు. మా అత్తగారు లివర్ కూర ఇలా కొస్తున్నా ఇలా చిన్నగా కట్ చేయాలి. మా ఆమెకి మొదటిసారి కానీ బ్లాగింగ్ మరి దానిలో మామూలుగా వండడం కాదు, ఆల్రెడీ లేట్ అవుతుందని బయలుదేరి వచ్చారు. బట్ ఫ్రెండ్స్ నేను ఆమెకి నచ్చితే ఎలా చేస్తాను ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ టైం చూపిస్తాను డైలాగ్లు మరి. హలో చిన్న ముక్కలు చేస్తున్నప్పుడు కూడా షార్ట్లు మరి అవన్నీ చేశారా. అన్ని బీచ్ అదర్ ఆగిపోయింది, అంటే మధ్యలో అన్ని స్టవ్లు ఆగిపోయినాయి. టంగు నొక్కుతున్నా రావట్లేదు. సరే మేబీ మా హాప్ పాడైపోయిందేమో, లైటర్తో వెలిగిద్దామని లైటర్ తీసుకెళ్ళినా అది మార్చేస్తే కూడా ఆన్ అవ్వట్లేదు. అప్పుడు అలా కాదని చెప్పి పైనుంచి ఇండక్షన్ స్టవ్ తీసాము, రెస్క్యూకి వచ్చింది. అంటే ఇది కొంచెం వాడడం కాబట్టి ఇలా ఉంది. నీట్గా కూడా ఇంకొకటి ఉంది కొత్తది. అంటే మా ఇండియన్ ఫ్యామిలీస్ తెలుసు కదా, కొత్తది పక్కన పెడతారు, పాతది మొత్తం దానికి ఇంకా లైఫ్ అయిపోయి చచ్చిపోతున్నా అప్పుడు దాన్ని తీస్తారు. సో ఇది ఇంకా ఏది బానే ఉంది. ఐసీయూ స్టేజ్ కూడా వెళ్ళలేదు, ఇప్పుడు ఎమర్జెన్సీలో పెట్టేస్తున్నారు. వెంటనే తీసిన వెంటనే ఆన్ అన్నారు. ఆన్ చేశారు. ఇంత సోది చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాటర్కి వచ్చేస్తాం. కానీ నా వల్ల కాదు, నేను సోది చెప్పాలి. దట్ ఇస్ సమీరా. కుక్కర్ పెట్టారు, అది పెట్టారు, ఓకే పని చేస్తున్నారు. నేను కాఫీ కలుపుకోవాలని ఫస్ట్ సమీరాని కిచెన్ నుంచి బయటికి పంపించేస్తే ఒక పని అయిపోద్ది, ఫస్ట్ నువ్వు పాలు పెట్టేసాయి అని చెప్పి పాలు పెట్టారా. నేను కలుపుకోవాలి, నాకు టైం పడుతుంది. ఇండక్షన్ స్టవ్ ఏంటి మనలాగా తొందర ఎక్కువ, పెట్టినా పైకి వచ్చేస్తుంది. నేను అక్కడ వచ్చి ఇక్కడికి వచ్చేలో పొంగి పాలు అంతే, అది తుడిచేసాము ఆల్రెడీ, లేకపోతే ఫుల్ పొంగి ఉండింది. అంటే ఏదైనా సరే కొత్తగా మనం ఏదైనా చేస్తున్నామంటే పాలు పొంగించాలి. మీరు కొత్తగా ఒక కూర చేస్తున్నారు, చిన్నగా ముక్కలు కట్ చేస్తున్నారు కాబట్టి పాలు పొంగించాము. ఇండిపెండెన్స్ డే రోజు ఇండక్షన్ కి ఫ్రీడమ్ ఇచ్చామన్నమాట. మనం ఇండక్షన్ కి ఫ్రీడమ్ ఎక్కడ, దాన్ని తీసాం బయటికి, మన స్టవ్ కి గ్యాస్ కి ఫ్రీడమ్ అండ్ इसको वो मिला क्या बोलते ఫ్రీడమ్ దొరికింది ఇండక్షన్ స్టవ్ కి. నెక్స్ట్ ఇండక్షన్ స్టవ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ, యు ఆర్ ద సేమ్. అది గైస్ విషయం. మా సమీర వస్తే ఇలాగే ఉంటుంది. ఇగోండి పప్పు, నేను ఇప్పుడు కూడా దీంతోనే పప్పు గుర్తుతూ ఉంటా. నువ్వు చిన్న ముక్కలు ఉన్న కూర, సగం వండిన కూర, అదే టేస్టీగా అవుతుంది చూడు, అదే వాడు ఇష్టంగా తింటాడు చూడు. ఇన్షాల్లా. సమీరా గారు మీరు చెప్పాలి, నేనే పిలిచా మాట్లాడదాం రా అనేసి. హ్యాపీ ఇండిపెండెన్స్. థ్యాంక్ యూ, విష్ ద సేమ్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అయితే ఎలా అనిపించింది ఈ రోజు కిందికి వెళ్ళి నీకు? ఇండిపెండెన్స్ డే అంటే నీకు ఏం గుర్తొస్తుంది? ఓకే, ఇవాళ కిందికి వెళ్ళి నాకు ఎలా అనిపించింది అంటే 2022లో మేము ఇక్కడ మూవ్ అయ్యాము జూలైలో. 2022 ఆగస్ట్ నుంచి 23 జనవరి, అక్కడ ఆగస్ట్ 24, ప్రతి సంవత్సరం నేను కిందికి వెళ్తూనే ఉన్నాను. ఫస్ట్ టైం వచ్చా. ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఆమె ఇంకా చిన్నగా ఉండే, అప్పుడు కూడా ఆమెను తీసుకెళ్ళాను, కాసేపు అలా తీసుకెళ్ళి చూపించి వచ్చాను. నాకు ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే ఏదైనా సరే ఆ రోజు అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఆ రోజు హాఫ్ డే స్కూల్. పొద్దునే వెళ్ళి ఆ చాక్లెట్ ట్రీట్స్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేయడం అంతే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది వీక్ డే వచ్చినా వీకెండ్ వచ్చినా వెళ్ళి వచ్చేయడం. సో ఇట్ యూస్ టు బి అ హాలిడే. బట్ ఇక్కడ పిల్లలకి ఈ మధ్యకాలంలో ఏంటంటే 15th ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ హాలిడే చేస్తున్నారు, బిఫోర్ డే సెలబ్రేట్ చేస్తున్నారు స్కూల్లో. మాకు అలా ఉండేది కాదు, అదే రోజు స్కూల్లో సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఒకవేళ సొసైటీలో అంటే మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ లానే ఉండేది. సో చిన్నప్పటి నుంచి వి లివ్డ్ ఇన్ అ గేటెడ్ కమ్యూనిటీ. ఓన్లీ ఆ కమ్యూనిటీ వాళ్ళు బయట వెహికల్స్ రావు, లోపల మేమే ఉంటాము అండ్ మేమే సెలబ్రేట్ చేస్తామంట. మాకు కమ్యూనిటీ హాల్ ఉండేది. సో అక్కడ పొద్దునే అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి, స్కూల్కి వెళ్ళి స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేసి, అక్కడ చాక్లెట్స్ తీసుకొని, ఎక్కడ చాక్లెట్స్ తీసుకొని, అది వాట్ ఎవర్ గుడీస్ ట్రీట్స్ వాళ్ళు ఇస్తే అది తీసుకొని వెంటనే ఇంటికి వచ్చే వాళ్ళం. ఇన్ 1 hour 10 o'clock కల్లా ఇంట్లో ఉండేవాళ్ళం అండ్ ఫుల్ డే హాలిడే ఉండేది. సో ఆ జాయే వేరేగా ఉండేది, అంటే స్కూల్ ఉండి స్కూల్ లేదు అన్న జాయ్ వేరేగా ఉండేది. బట్ వీళ్ళకి హాలిడేస్ ఇచ్చేస్తున్నారు అండ్ ఓకే దే హ్యావ్ బీన్ సెయింగ్ మన పిల్లలకి పేట్రియాటిజం గురించి తెలియాలి, మన ఇండియా గురించి తెలియాలి. దే విల్ కమ్ టు నో అబౌట్ దిస్
ఇఫ్ వాళ్ళు రెగ్యులర్ లైఫ్లో ఇది ఉంటే, రెగ్యులర్ లైఫ్ అంటే వాళ్ళు రెగ్యులర్ డే స్కూల్కి వెళ్తారు, అది ఉండాలి అని నా ఫీలింగ్. 15th ఆగస్ట్కి స్కూల్ ఉండాలి. మాకు ఎలా ఉండేది అదే టాపిక్ మాట్లాడాను. ద రీజన్ మార్నింగ్ లెక్కగానే ఐ ఫెల్ట్ లిటిల్ లో అంటే ఇంకా తెలుసు కదా, అంటే ఈ బద్ధకం, నాట్ లో బద్ధకం అనమాట. కానీ ఒక సెకండ్ అనిపించింది, వీళ్ళకి నార్మల్గా హాలిడే ఇవ్వకుండా హాలిడే ఇచ్చి 1 day బిఫోర్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ ఉండదు. అవును. వాట్ విల్ దే నో ఫ్లాగ్ హోస్టింగ్ అంటే ఏంటి? మా టైం వేరు, పండగ హడావుడి ఉండేది. 15th ఆగస్ట్ వస్తుందంటే సాంగ్స్, మ్యూజిక్లు, డాన్స్లు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఆ ఫీల్ ఉండేది. ఇప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి చెప్తుంటే. ఒక తెలియని లోపల ఎమోషనల్ బాండింగ్ వచ్చేస్తుంది అంటే ఆ మ్యూజిక్, ఆ సౌండ్. సో ఎట్లాగైనా వెళ్ళాలి, వీళ్ళని తీసుకెళ్ళాలి, వీళ్ళు వెళ్ళాలి కిందికని నేను ఈసారి రెడీ అయ్యాను. నాకు ఓపిక లేకపోయినా లేదు వెళ్ళాలి అనేసి. సరే పనులు ఎప్పుడు ఉంటాయని ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోయాను, పరిగెత్తుకుంటూ వచ్చాను. మీకు తెలుసు తర్వాత ఏం జరిగిందని. ఎనీవేస్ వండుతున్నాం, ఏదో జరుగుతుంది అక్కడ. సో అదే అంటే ఐ థింక్ schools should start celebrating 15th August on 15th August విత్ కిడ్స్. పిల్లలు ఉండాలి ఫ్లాగ్ హోస్టింగ్ అంటే చిన్న పిల్లలు తెలుసు, చిన్న పిల్లలు కూడా ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఎర్లీ లెర్నర్స్ ఆర్ ప్రైమరీ స్కూల్ పిల్లని వదిలేస్తారు. ఒకవేళ సెలబ్రేట్ చేసినా పెద్ద పిల్లలతో చేస్తారు. అలా ఉండకూడదు, అందరూ ఉండాలి అందరి సమక్షంలో. ఐ థింక్ ఫ్యాకల్టీ షుడ్ బి లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్. అంటే వాళ్ళకి భయం ఏంటంటే స్టాంపింగ్ అవుతుంది, పెద్ద పిల్లలు చిన్న పిల్లలు హడావిడి అవుతుందని చెప్పి. మేము అంటే ఇప్పుడున్న ఫ్యాకల్టీగా ఉన్న టీచర్స్ అందరూ కూడా ఆ టైంలో స్టూడెంట్స్గా ఉన్నారు. యూ హ్యావ్ ఫేస్డ్ ఇట్, మీరు చేశారు, మీరు చిన్నపిల్లలుగా వెళ్ళారు కాబట్టి ప్రాబబ్లీ వీ నో హౌ టు హ్యాండిల్ ఆర్ వీ షుడ్ నో హౌ టు హ్యాండిల్ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు, హౌ టు ఆర్గనైజ్ చేయాలి అనేది నా సేమ్ అదే టాపిక్ నేను మాట్లాడాను అనమాట. ఎనీవేస్ ఈ పిల్లల గురించి అయితే స్కూల్లో చేస్తే బెస్ట్ అని ఇప్పుడు వెళ్ళాను. అయితే పిల్లల కోసం వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి మా సమీర చూసారు కదా, పిల్లలు వెనకాలే ఉంది, అక్కడికి కింద కూర్చొని. అంటే ఇఫ్ యూ విష్ యూ కెన్ డూ సో మెనీ థింగ్స్ అని చెప్పడానికి, అంటే తను పొగుడుతున్నానని కాదు, నేను అంటే నేను ఏదో చెప్పుకుంటున్నానని కాదు, బట్ మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. అంటే పిల్లలు కూడా చూపించవచ్చు, వాళ్ళని ఎంజాయ్ చేయించవచ్చు, వాళ్ళ ఫుడ్ కూడా పెడుతూ వాళ్ళతో పాటు అన్ని చూపించుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ గంట సేపులో వచ్చాం. మళ్ళీ వచ్చేసాడు మా వాడు, వచ్చేసాడు. డోయ్ మా పాడు లేసాడు. గుడ్ మార్నింగ్ లేసాడు. నో నేను వచ్చా అదే విషయం అదే మాట్లాడదాం అనేసి. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఆమె లుక్ హియర్ భయ్యా ఆనగతే. సో మరొకసారి మీ అందరికి వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇందాక కడాయిలో ఉండే కదా అది తీసి దీంట్లో, ఎందుకంటే నాన్ స్టిక్ దీని మీద ఇండక్షన్ స్టవ్ మీద ఈ స్టవ్ మీద రావట్లేదు. చూడండి చక్కగా అయిపోయింది, కుక్ అయిపోయింది. ఇంకా దీని మీద టేస్ట్ చేసి క్లోజ్ చేస్తాను. లివర్ కర్రీ డార్లింగ్, వుడ్ యు లైక్ టు టేస్ట్? I want to eat and watch. టమాటో పప్పు రెడీ అండ్ లివర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వీళ్ళు అన్నారు నువ్వు వండకి ఈరోజు ఫ్రీడమ్ అనేసి బయట నుంచి ఆర్డర్ చేస్తాను అన్నారు మా కోసం. పిల్లలకైతే వండేసాను. సో విల్ ఆర్డర్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఈట్ టుడే. కాలిక్ తబస్సుం బయటికి వెళ్ళి నాకు ఇది మంచి బ్యూటిఫుల్ షేడ్లో ఉన్న కార్డ్ సెట్ తీసుకొచ్చింది. ఐ లవ్డ్ ఇట్, చాలా బాగుంది. ఒకసారి వేసి చూపించమని నిన్నటి నుంచి అడుగుతుంది కాబట్టి ఒకసారి వేసి చూపించేద్దాం తనకి. బాగుంది, చాలా బాగుంది, నాకు దగ్గర నచ్చేసాయి ఇవి. నాకు యాజ్ యూజువల్ నాకు ప్లేట్స్ అంటే చాలా ఇష్టం, లేజెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ టాప్లా ఉంది. దేని మీదైనా వేసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది కదా. నాకు నచ్చేసింది, చాలా అంటే చాలా బాగుంది. కంఫర్టబుల్గా పాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఎక్కడైనా క్యాజువల్ వేర్స్కి దానికి చాలా కంఫర్టబుల్గా, మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్గా. నెక్స్ట్ ట్రై చేద్దాం. బాగుంది కదా, చాలా నచ్చింది నాకు. ఏదైనా టాప్లో లాంగ్ టాప్స్ మీద దేని పైనుంచి వేసేసుకున్నా ఓకే, కంఫర్టబుల్గా ఉంది. ఇది డోరీ మనం పట్టుకోవచ్చు, లేదంటే ఇది ఓపెన్లో అయితే లేదు, బటన్స్ ఓపెన్ లేదు, ఇది స్టిచ్డ్ అనమాట. సో ఇలాగే వస్తుంది, పైనుంచి వేసుకోవాలంటే బాగుంది. థ్యాంక్ యూ థాంక్స్. ఇంకొకటి ఉంది, అది వేసుకున్నావా? బాగుందా? సో ఈ మెటీరియల్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేసుకోను. అంటే నాకు నార్మల్గా నేను చాలా వేడి ఎక్కువ, నాకు ఐ లవ్ టు కీప్ మై సెల్ఫ్ కోల్డ్ అనమాట. కొంచెం వేడిగా ఉన్నా, కొంచెం టైట్ బట్టలు అన్నా నాకు ఇష్టం ఉండదు అనమాట. వెరీ లూజ్ కంఫర్టబుల్ కాటన్స్ అనమాట. సో ఎప్పుడైనా ఒకసారి వేసుకోవడానికి ఓకే, అదర్వైజ్ ద పర్సన్ హ్యాస్ టు వేర్ ఇట్. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఐ లవ్ ద క్యాప్షన్ అండ్ ద డిజైన్. క్యాప్షన్ ఏం చదువు? I'm lost but I like it. Yes, I'm lost but I like it. I didn't like but I like it. So అది గైస్,
ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను, లేకపోతే చాలా పొడవుగా అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ మీరు చూడరు కదా. అందుకని క్యూట్గా చిన్నగా క్యూట్ లిటిల్ వ్లాగ్స్ లానే పెడతాము. ఐ హోప్ నా వ్లాగ్స్ని మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity, and once again wish you all a very very happy Independence Day. Love you all.